यद्भद्रं तन्नःशुभ। ओम शांति शांति शांति। यज्ञము ఈ బ్రహ్మాండానికి కేంద్రం. యజ్ఞం వై భువనస్య నాభి. కేంద్రం అంటే తల్లికి బిడ్డకు కలిపేదేమిటి? బొడ్డుతాడు. బ్రహ్మాండంతో నేను కనెక్ట్ చేసేటటువంటిది ఈ అగ్నిహోత్రం. అందుకే ఇది అత్యంత కర్తవ్య కర్మ, వదిలిపెట్టకూడదు అన్నారు. సన్యాసులు కూడా యజ్ఞము చేయించాలని చెప్పారు. జీవితంలో ఏ దశలోనూ ఎప్పుడు కూడా ఇది వదిలిపెట్టడానికి వీలేదు, సెలవు పెట్టడానికి కూడా వీలేదు. ఏదో చాకగాక పక్షవాతం వచ్చి మంచం పడితే, లేకపోతే వృద్ధాప్యం వల్ల శక్తి లేకపోతే చచ్చిపోతే అప్పుడే వదిలిపెట్టాలి. గీతలో కూడా మనం చూస్తాం, యజ్ఞార్థం కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః. యజ్ఞం కోసము చేసిన కర్మలు నిన్ను బంధనాల నుంచి బయటపడేస్తాయి. ఇక యజ్ఞము కాక చేసిన లౌకిక, భౌతిక, దైహిక, సామాజిక అన్ని కర్మలు బంధంలో పడేస్తాయి. బంధంలో నుంచి బయటపడేసేది కేవలము యజ్ఞ అర్థమైన కర్మలే, అంటే యజ్ఞ సంబంధమైన కర్మలు. అంటే మనం తిన్నది, తాగింది, వండుకున్నది, ఊడ్చుకున్నది, కట్టుకున్నది, దాచిపెట్టుకున్నది ఇవన్నీ కూడా వెంట వచ్చేవి కావు. ఇది బంధం. యజ్ఞం కోసం చేసినది లోక కళ్యాణం కోసం, అందులోనే ఆత్మ కళ్యాణం కూడా ఉంది. ఇంకా మనం ఇక్కడ కూర్చొని గదిలో చేసుకున్న ఈ యజ్ఞ ఫలము విశ్వానికి చెందుతున్నది, సమస్త జీవకోటికి చెందుతున్నది, సమస్త దేవతల్ని తృప్తిపరుస్తున్నది. కనుక ఇది బంధంలో నుంచి బయటపడేస్తుంది. ఇక్కడ వ్యాపకమైనది కాదు. ఇక మిగతా పనులన్నీ కూడా వ్యాప్యమైనది, సీమితం, పరిమితం. కాబట్టి అవి బంధంలో పడేస్తాయి. యజ్ఞ శిష్టామృత భుజో యాతి బ్రహ్మ సనాతనం. అంటే యజ్ఞ శేషం ఎవరు స్వీకరిస్తారో వారు సనాతనమైన బ్రహ్మతత్వాన్ని చెందుతారు. అంటే ఆ యజ్ఞ శేషానికి ఏమిటి పేరు అంటే అమృతం అని పేరు. మనం యజ్ఞంలో అవతిచ్చాము, పరమాన్నము ఏదో అవతిచ్చాము, మిగిలింది తింటాము. అది ఏమంటారు దాన్ని అంటే అమృతం. దేవతలకు సమర్పించి తినేది అమృతం, పితరులకు సమర్పించి తినేది చెప్పారు. అమృతము పితరులకు సమర్పించిన తర్వాత తినేదానికి దేవుడి. కాబట్టి అది రెండు ఎవరు తింటారో వాళ్లకు ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా ఉంటాయని మన స్మృతి కూడా చెప్తుంది. మరి దేవతలు తాగేదేమిటి అంటే అమృతం అని అందరూ చెప్తారు. మరి అమృతం తాగిన వాళ్ళు చిరంజీవులు అవుతారు. మరి అమృతం ఎక్కడుంది అంటే యజ్ఞ అనంతరము మిగిలిన శేషమే అమృతము. అది ఎవరు స్వీకరిస్తూ ఉంటారో వారిలో దేవత్వం అనేది వస్తుంది, త్యాగగుణం పెరుగుతుంది, దయానికి పెరుగుతుంది, ధార్మికత పెరుగుతుంది. అందుకే అగ్నినా అగ్ని సమిధ్యతే, అగ్నితోటి మళ్ళీ అగ్ని ప్రజ్వలిస్తుందట. యజ్ఞేన యజ్ఞమైనంత దేవా. కనుక యజ్ఞము ద్వారా మనిషి దేవతను మారుతాడు. యజ్ఞ యాగాది కర్మలన్నీ వదిలిపెట్టేసాం, ఓడుకోవడం, తినడం. ఇంకా ఇంతే ప్రోగ్రాం. 3 పూటలు, మళ్ళీ మధ్య మధ్య అవి శనగలు, పల్లీలు, ఇంకా ఇంకేమో తింటున్నారు కదా, కుర్కురేలు, బిస్కెట్లు, ఇంకా తింటూనే ఉండడం ఇదే పని. రైలు ప్రయాణాలను చూస్తూ ఉంటా. రైలు బయలుదేరుతుందో లేదో మొదలు పెడతారు. ఇక నమలడమే నమలడం. ఇంతలో వాడు కూడా వస్తాడు, చుడువా అని కూడా వస్తాడు, వాడి దగ్గర ఉంటారు, సమోసా అని కూడా వస్తాడు. అది తింటూనే ఉంటారు. మరి వీళ్ళు తెచ్చుకునేవి తింటారు, అవి తింటుంటారు.
అవి ఎలా అరుగుతాయో ఏమి పోతాయో అది ఎవరికే తెలియదు. సంచి తెచ్చుకుంటారు, అవన్నీ కూడా పొయ్యి లోపల ఖాళీ చేయాలి. ఇది చాలా మంది ఇలాగ నాలుకకు బానిసలైపోయి ఉంటారు. తినడమే తప్ప వేరే ఏ మేకలాగా నమ్ముతుంటారు. మళ్ళీ మేక జన్మ, ఏదో గాడిద జన్మ ఏదో వస్తుందేమో. ఇంకా మనకి ఎంత అవసరమో అంత తింటే అది పుణ్యం. ఎక్కువ ఏమాత్రం తిన్నది పాపం అవుతుంది అని చెప్తున్నాయి శాస్త్రం. రోగం అవుతుంది, పాపం అవుతుంది. కనుక మనకి ఎంత అవసరమో మనం చేసే పనికి అనేది బుద్ధితో ఆలోచించాలి. బుద్ధి పనిచేయాలి అసలు. అది చేస్తే మనకు తెలుస్తుంది మన అవసరం ఎంత. వివాహాల్లో మనం చూస్తుంటాం 20 రకాలు 30 రకాలు చిప్పు పట్టుకొని స్టాల్స్ వెళ్తూ ఉంటారు. అక్కడ స్టాల్, ఫ్రూట్ స్టాల్, స్వీట్ స్టాల్, ఇడ్లీ స్టాల్, దోశ స్టాల్ తిరుగుతూ ఉంటారు పిచ్చి కుక్కల్లా. ఇది పరిస్థితి అలా మారిపోయింది. కనుక యజ్ఞ అనంతరము మనము తీసుకుంటే అది అమృతం అవుతుంది. అమృతము తాగిన వాళ్ళు క్రమంగా దేవత్వాన్ని పొందుతారు. దేవత్వం పోయింది, యజ్ఞం అనేది పక్కన పెట్టేస్తాం. యజ్ఞము మాకే సొంతము అన్నవాళ్ళు పక్కన పెట్టారు. అసలు తెలియని వాళ్ళు చేసే ప్రశ్న లేదు. ఈ రకంగా మొత్తానికి యజ్ఞకొండం మొలకబడింది, అటక మీద పారేస్తారు. మళ్ళీ దయానందుడు వచ్చాడు. వచ్చి 2000 ఏళ్ళ తర్వాత ఆ యజ్ఞకొండం దుమ్ము దులిపాడు. వేదమాత ఎక్కడుందో ఏమో ఏదో గదిలో ఆమె కూడా దుమ్ము ధూళి చెత్త మొత్తం దులిపేశాడు. ఆ వేదమాత తీసుకొచ్చాడు, యజ్ఞకొండం తీసుకొచ్చి ఆర్డర్ చేయండి అన్నాడు. యాక్టివేషన్, చైతన్యం కలిగించాడు. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. ఎవరికి భక్తి శ్రద్ధ విశ్వాసాలు ఉంటాయో వాళ్ళంతా చేసుకోవచ్చు అన్నాడు. అలా ఈ యజ్ఞకుండము అనేది వేదమాత ఏమైంది అంటే అంతర్జాతీయంగా అందరికీ కూడా నేషనలైజేషన్ అంటారు కదా, యూనివర్సలైజేషన్. అలాగా అందరికీ మానవులు సొంతమైందో చేసుకుంటే వాళ్ళ సొంతం. చేసుకునే వాళ్ళను మనం బలవంత పెట్టము, ఇబ్బంది పెట్టము. చేసుకోవాలనే ప్రేరణ అనిపిస్తాం. ఈ యజ్ఞకుండము ద్వారా ప్రపంచాన్ని జయించండి అని చెప్పాడు మహర్షి. ప్రపంచ సమస్యలన్నింటికి ఇదే పరిష్కారం అన్నాడు. మార్క్స్, లెనిన్ వీళ్ళంతా వచ్చారు. ఏం చెప్పారు? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నారు. ఎందుకంటే మొత్తం దేశాన్ని నాశనం చేయడానికి. మహర్షి దయానందుడు ఏమన్నాడు? ప్రపంచ మానవులారా ఏకం కండి అన్నాడు. ప్రపంచ మానవులు ఎప్పటి సంగతి? అప్పటికి మన దేశము బానిసత్వంలో ఉంది. అటువంటి సమయంలో ఒక గొప్ప విశాలమైన ఆలోచన అందించాడు. స్వాతంత్రమే లేదు, పరాధీనంలో ఉన్నాం, వస్తుందా రాదా కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచ మానవులనాదా ఏకం కండి, ప్రపంచాన్ని ఆర్యమయం చేయండి, శ్రేష్టత్వంగా తీర్చిదిద్దండి అని చెప్పారు. అంటే ఇటువంటి గొప్ప ఆలోచనలు మహర్షి దయానందుడు ఇచ్చి ఇప్పటికి ఇంచుమించు 170-150 ఏళ్ళు అవుతుంది. ఎక్కడున్న గొంగళిని అక్కడే వేసి. కనుక ప్రపంచాన్ని ఈనాడు టెక్నాలజీ వల్ల ప్రపంచం ఒక్కటైపోయింది. కానీ ఆ ఒక్కటి ఎందుకైందంటే బిజినెస్ కోసం. గ్లోబలైజేషన్ అంటున్నారు. గ్లోబలైజేషన్ ఎందుకంటే బిజినెస్ కోసం, దోచుకోవడానికి. ఒక దేశంలో ఉన్న సంపదలు కనిపెట్టడం, యంత్రాలతో దోచుకోవడం. కానీ దోచుకోవడానికి దాచుకోవడానికి చెప్పట్లేదు. వసుధైవ కుటుంబకం అని మనకు చెప్తుంది శాస్త్రాలు. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, క్రిములు, కీటకాలు, మనుషులు అంతా ఒకటే. ఆత్మతత్వం అని చెప్తుంది. అటువంటి విశాల భావన ప్రపంచంలో లేదు. ఈనాడు తన కుటుంబాన్నే తాను చూసుకోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి విశాలమైన ఆలోచనలు వేదమాత చెప్తుంది. సంకుచితమైన ఆలోచనలు మనకు వేదాల్లో కనిపించు. చూడండి, ధియో యోనః ప్రచోదయాత్, గాయత్రి మంత్రము మహామంత్రం ఏం చెబుతుంది? హే పరమాత్మ, మా బుద్ధులను సన్మార్గంలో తీసుకువెళ్ళు. నా బుద్ధిని అనట్లేదు, అది సింగులర్ నంబర్ కాదు, ప్లూరల్ నంబర్, బహువచనం. మా బుద్ధులను, మా అంటే ఎవరు? ఏ వర్గం, ఏ సమూహం, ఏ దేశము, ఏ ప్రజలు, ఏమీ లేదు అక్కడ. మా అంటే ఎవరు చదివితే వాళ్ళకి మా. నానడానికి వీలు. నాకు ఒక్కడికే బుద్ధిని ఉండేవాడా, మిగతా వాళ్ళంతా మూర్ఖులైపోవాలి, నాశనం అయిపోవాలి అని చెప్పట్లేదు. ఇంత విశాలమైన భావం.
అలాగే మృత్యుంజయ మంత్రం కూడా యజామహే అంటుంది. యజే, యజామహే, యజామహే. యజామహే బహువచనం. మేమంతా ప్రార్థిస్తున్నాము మా అందరికీ కూడా మరి మృత్యువును సానుకూలంగా, అంటే బాధ లేకుండా మృత్యువును అనుగ్రహించు. మేమంతా కూడా అవిద్యను దాటాలి, విద్యను పొందాలి. మేమంతా అందరినీ కలుపుకొని అన్నమాట. నువ్వు ఒక్కడివే విముక్తి పొందుతావు, నేను ఒక్కడే మోక్షం పొందుతా అంటే ఛాన్స్ లేదు. మాస్టారు 99 మందికి పాఠం చెప్పి వాళ్ళని పాసు అంటే వాళ్ళు ఉత్తీర్ణులను చేస్తేనే జీతం. వాళ్ళతో నాకు సంబంధం లేదు, నా పాఠం నేను చెప్పుకొని పోతానంటే ఇప్పుడు చట్టాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు, కారణం ఏంటి మాకు చెప్పండి అంటున్నారు. బట్ ఏదో చెప్పుకొని వెళ్ళిపోతా అంటే కుదరదు. కనుక భగవంతుడు కూడా కండిషన్ పెట్టాడు. ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం అని కండిషన్ పెట్టాడు. నువ్వు బ్రహ్మలోకం పోవాలి, మోక్షం పోవాలంటే ఏం చేయాలి? ఆయుష్ను పెంచుకో, దాన్ని పెంచుకొని లోకోపకారకమైన కార్యాలు చేయి. ప్రాణశక్తిని పెంచుకో, చైతన్యవంతుడిగా ఉండి ధర్మకార్యాలు చేయి. ప్రజా ఉత్తమ సంతానాన్ని కని దేశం కోసం, ధర్మం కోసం తీర్చిదిద్దు. ఉత్తమ శిష్యులను తయారు చేయి. పశు సంపదను పెంచి పోషించి ధర్మకార్యాలకు వాటి యొక్క ఉత్పత్తులను వినియోగించు. ద్రవిణం ధనాన్ని సంపాదించు, ఆ ధనాన్ని అర్హులకు దానం చేసి ధర్మకార్యాలకు తోడ్పాటునివ్వు. బ్రహ్మవర్చసం కీర్తి ద్రవిణం బ్రహ్మవర్చసం. బ్రహ్మవర్చస్సును పెంపొందించుకో, బ్రహ్మశక్తిని పెంపొందించుకొని అందరికీ పంచి పెడితే నీవు ఈ శక్తులన్నీ పెంపొందించుకొని లోక కళ్యాణానికి వినియోగిస్తే అప్పుడు నీకు చిట్ట చివర బ్రహ్మలోక ప్రాప్తి జరుగుతుంది. ఇవన్నీ సంపదలు, శక్తులు సంపాదించి ఏం చేయాలి? దాచిపెట్టుకోమని కాదు, లోకానికి పంచిపెట్టు. పంచిపెడితే నీతో పాటు 99 మందికి బుద్ధిని జ్ఞానాన్ని కలిగిస్తే నీకు మోక్షం. 99 మందితో నాకు పని లేదు, నేను ఒంటరిగా పుట్టాను, నేను ఒక్కడే మోక్షాన్ని పొందుతానంటే భగవంతుడు ఇవ్వడు. నీతో పాటు 10 మందిని సిద్ధం చేయి, 100 మందిని సిద్ధం చేయి, అప్పుడే నీకు బ్రహ్మలోకం అని చెప్తుంది, మంత్రమే చెబుతుంది. మహ్యం దత్వ అంటే సమర్పించు, ఆహుతి చేసి లోక కళ్యాణానికి దివ్యశక్తులు. ఇప్పుడు ఎంతో మంది దేశభక్తులు ఆహుతి అయిపోయారు, ఆయుష్ను సమర్పించారు, ప్రాణశక్తిని సమర్పించారు, ధనాన్ని కూడా మొత్తం డబ్బులను తీసుకెళ్లి స్వాతంత్రోద్యమంలో ఖర్చు పెట్టేశారు, కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. ఎంతమంది మనం చదువుతున్నాం? ఆ విధంగా వాళ్ళు చేస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఈనాడు చక్కగా కూర్చొని చదువుకుంటున్నాం. ధర్మం గురించి కూడా అలాగే, దేశం గురించి, దైవం గురించి ఎంతోమంది ఆహుతైపోయారు. దైవతత్వాన్ని తెలుసుకోవడానికి మొత్తం అన్ని వదిలిపెట్టేసి నిద్రాహారాలు మానేసుకొని పిచ్చివాళ్ళలా తిరిగి మహర్షి దయానందుడు జీవితం అంతా తిరగడం, తిరుగుబాటు చేయడం. అలా వెతికి సాధించి అంత కష్టం మనం పడకుండా మనకి ఇచ్చిపోయారు. ప్రతి కొడుకు, ప్రతి తండ్రి ఏం ఆలోచిస్తాడు? నా కొడుకు కష్టపడకూడదు. అలాగే మహర్షులు, మహాత్ములు, తపస్సులు కూడా మా సాటి మానవులు కష్టపడకూడదు అది తత్వం ఏమిటో కనిపెట్టి మనకి ఇచ్చిపోయారు. ఊరికే దాన్ని మనం పట్టుకొని నమిలి మింగేయడమే అంతే. పంట పండించింది ఒకరు, దాన్ని మరి బస్తాల్లో ఎక్కించి తీసుకొచ్చింది ఒకరు, దాన్ని బియ్యం చేసింది ఒకరు, అన్నం వండింది ఒకరు, కనీసం కలిపి తినే స్థితి లేదన్నమాట. కాబట్టి ఎంతో మంది మహాపురుషులు మనకు గొప్ప గొప్ప విషయాలను అందించారు. వాటిని అన్ని పక్కన పెట్టేసి కేవలము ధనైక జీవులు, మనీ మైండెడ్ పర్సన్స్ మారిపోయారు. భారతీ విచిత్రమైన విషయం, కాల ప్రభావమా బుద్ధి దోషమా మనకు అర్థం కావట్లేదు. అనగా ధనము ఎప్పుడు వేదం ఏం చెప్తుంది? ఆయువు, ప్రాణం, ప్రజం, పశు, కీర్తి, తర్వాత ద్రవిణం. లాస్ట్ డబ్బు యొక్క స్థానం ఎక్కడుంది మంత్రంలో అంటే బ్రహ్మవర్చస్సు కంటే ముందు లాస్ట్లో ఉంది. మొట్టమొదటి ఆయుష్ అని చెప్తుంది వేదం. కాబట్టి ఆయుష్ను ఎవడు పట్టించుకోవట్లేదు, ఎన్ని రోజులు బతుకుతామో ఎవరికి నమ్మకం లేదు.
ప్రాణశక్తి ఉందా, చైతన్యం ఉందా, ఏమో తెలియదు. సంతానం కూడా లేదు, అయినా పురుడు పెడుతూ ఉన్నారు ఎంతోమంది. అదే పనిగా పశు సంపద ఎక్కడిదో కబేళకు వెళ్ళిపోయాయి. కీర్తి ఏముంది, కీర్తి లేదు, పాడు లేదు, అపకీర్తి తప్ప. తర్వాత ద్రవిడం, డబ్బు ఎప్పుడు సంపాదించాలి, డబ్బుకు లాస్ట్ స్థానాన్ని ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ దివ్య శక్తులు, దివ్య వస్తువులు, దివ్య పదార్థాలు సంపాదించి పోగు చేసి లోక కళ్యాణానికి సమర్పించు, అప్పుడు నీకు బ్రహ్మలోకం వస్తుంది. కనుక మహర్షి దయానందుడు తపస్సు చేశాడు, ఎన్నో ఏళ్ళు తిరిగాడు, అంతా జ్ఞానాన్ని పొంది దాన్ని లోకానికి పంచిపెట్టాడు. మోక్షం వెళ్ళిపోయాడు, హాయిగా వెళ్ళిపోయాడు. దాచిపెట్టేది ఎందుకంటే పంచిపెట్టడానికైతే పర్వాలేదు, కానీ దాచిపెట్టడానికే అనుకుంటే అది అలాగే మిగిలిపోతుంది. మనం పాపాత్మలం అయిపోతాం. వస్తువు కానీ, జ్ఞానం కానీ, పదార్థం కానీ, ఏదైనా కానివ్వండి. కనుక మనమందరం కూడా ఆ వేదాలు చెప్పినటువంటి ప్రధానమైన కర్మ అగ్నిహోత్రం ఫల వేదా. వేదాలు చదివినందుకు చేసే ఘనకార్యం ఏమిటి అంటే అగ్నిహోత్రం చేయి. వేదాలు చదివితే ఫలితం అది. నువ్వు వేదాలు చదవకుండా అగ్నిహోత్రం చేసినా పర్వాలేదు, ఎందుకంటే కర్తవ్య కర్మ, వేదాల సారం అది. వంటల పుస్తకం చదివితే కడుపు నిండదండి. వంటల పుస్తకం చదివామంటే నువ్వు ఏం చేయాలి, వంట చేయాలి. వేదం చదివామంటే నువ్వు చేయాల్సింది ఏమిటి, అగ్నిహోత్రం చేయాల్సింది. అగ్నిహోత్రం చేయకుండా ఒక వేదాలు చదివితే కంఠశోష అంతే తప్ప ఏమీ లేదు. అంటే కేవలము శాబ్దిక పరిజ్ఞానం. కాబట్టి మనం అందరం కూడా ఈ కంఠశోష కాకుండా కంఠ ఘోష చేస్తూ ఈ వేద ప్రతిపాదితమైన అగ్నిహోత్ర కర్మను నిత్యము, నైమిత్తికము, కామ్యము చేస్తూ లోకంలో ప్రచారం చేస్తూ మనం ఇహ పరలోక సుఖాలను పొందాలి. ఓ